మత్తయి గారు రాసినటువంటి సువార్త. మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి దయచేసి ఎవరైనా క్లుప్తంగా చదివే వాళ్ళు చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ వంశావళి ఎవరిదటమ్మా? క్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. వెరీ గుడ్. బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ చూడండి, చదవలేనటువంటి పరిస్థితుల్లో నేను మాట్లాడే మాటలను బాగా గ్రహించండి. ఇప్పుడు ఈ వంశావళిలో ఉన్నటువంటి మాట ఏంటంటే, వారి వంశావళి గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు అని ఒక అన్య స్త్రీ ప్రస్తావన జరుగుతుంది. యూదా తామారునందు పెరేసును జెరహును కనెను. ఈ పురుషుల వంశావళిలో సడన్గా ఒక స్త్రీ ప్రస్తావన వచ్చేసిందండి. వింటున్నారమ్మా? మీకు అర్థం కావడానికి, మా తాత మా నాన్నని కన్నాడు, మా నాన్న నన్ను కన్నాడు, నేను నా కుమారుని కన్నాను అని పురుషుల వంశావళిలో, పురుషుల ప్రస్తావనలో వస్తున్నటువంటి ఆన్లైన్లో సడన్గా ఎవరు వచ్చారు? తామారు అనే ఒక స్త్రీ మనకు పరిచయం అవుతుంది. ఇంకా క్రిందికి వెళ్ళినట్లయితే, యూదా అనే అటువంటి ఆ గోత్రకర్త తామారునందు పెరెసును జెరహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదమును కనెను, అమినాదము నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను. మరొక్క స్త్రీ మనకి ఇక్కడ ప్రస్తావన జరిగింది. ఆమె పేరు ఏంటంట? రాహాబునందు. షల్మాను రాహాబునందు బోయాజును కన్నాడట. మళ్ళీ బోయాజు రూతు అనే ఒక అన్య స్త్రీ అక్కడ కూడా మనకు ప్రస్తావన జరిగింది. బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను, ఊరియా భార్యగా ఉండే ఆమె యందు దావీదు సొలొమోనుని కనెను అని పూర్తిగా 16వ వచనంలోకి వచ్చేసరికి, యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇలాగూ 14 42 తరాల ప్రస్తావనలో 3 స్త్రీల ప్రస్తావన జరిగింది. 42 పేర్ల వంశావళిలో 42 తరాలలో ఏమండి 3 స్త్రీల ప్రస్తావన జరిగింది. ఎందుకు ఈ 3 స్త్రీలను ప్రత్యేకంగా గ్రంథకర్త మెన్షన్ చేశాడు? ఇది మనం ఆలోచన చేయబోతున్నాం. ఏమండి, అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి ఏమండి యెరూషలేము బబులోను దేశానికి కొనుపోబడినటువంటి వరకు 14 తరములు, బబులోను యెరూషలేముకు కొనబడినటువంటి నుండి యేసుక్రీస్తు పుట్టుక నాటికి 14 తరములు. ఇలాగా ఎన్ని తరాలు? దాదాపుగా 42 తరాలండి. ఈ 42 తరాలలో ఒక 3 అన్య స్త్రీల ప్రస్తావన జరిగింది. ఎందుకు జరిగింది? వారి గురించి దేవుడు ఎందుకు మెన్షన్ చేయించాడు? అలాగని 3 స్త్రీలు అనేటి వాళ్ళు తెలుసా? ఇజ్రాయేలు వంశానికి చెందినవారు కారండి. తామారు ఇజ్రాయేలు వంశానికి సంబంధించింది కాదు. రాహాబ్ అనే వేశ్య ఏమండి ఇజ్రాయేలుకు సంబంధించినటువంటి స్త్రీ కాదు. రూతు అనే ఈవిడ ఇజ్రాయేలుకు సంబంధించినటువంటి ఆవిడ కాదు. వీరు అన్యులైనప్పటికీ వారి భక్తిని బట్టి, వారు చేసినటువంటి ఆ యొక్క ఆ మంచితనాన్ని బట్టి, వారు చేసినటువంటి నీతి ప్రవర్తనను బట్టి, వారు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి దేవుడు ఇందులో వారిని ఏమండి వ్రాయడం జరిగింది. ఈ వంశావళిలో వారి యొక్క ప్రస్తావన రావడం జరిగింది. ఇప్పుడు ఈ 3 గురించి మనము ఆలోచన చేద్దాం.
ఎక్కడ? 3వ వచనం. యూదా తామారునందు పెరేసును జెరహును కనెను. ఈ తామారు గురించి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము. ఆది కాండము అంత గొప్ప వంశావళిలో ఈమె పేరు రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆది కాండము ఏమండి 37వ అధ్యాయము 36వ అధ్యాయం అండి. 36వ అధ్యాయము క్షమించండి 38వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలం అనగా ఏ కాలము? ఈ 11 మంది గోత్రకర్తలు తన తమ్ముడైనటువంటి యోసేపును అమ్ముకున్నారు కదండి. యోసేపును అమ్ముకున్న తర్వాత అతను ఐగుప్తు తీసుకుని వెళ్ళాడు. అక్కడ పోతీఫర్ అనే ఒక అతనికి అమ్మేశారు. అమ్మేసినటువంటి అలాంటి పరిస్థితుల్లో ఆ కాలమందు యూదా అంటే మీ అందరికీ తెలుసా? 12 మంది గోత్రకర్తలలో యూదా 3వ గోత్రకర్త, 3వ వాడు. ఈ 3వ యూదా గోత్రం నుండి వచ్చిన వాడే యేసుక్రీస్తు. 12 మంది గోత్రకర్తలు ఉన్నారు కదండి. రూబేను, సిమ్యోను, యూదా, నప్తాలి, వీళ్ళందరూ ఉంది కదా. ఈ 12 మందిలో 3వ వాడెవరు? యూదా. ఈ గోత్రం నుండే వచ్చింది మన అందరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. ఈ గోత్రం నుండి వచ్చిన వారే యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు తాత అన్నమాట ఎవరు? యూదా. ఈ యూదా ఏం చేసినట? ఆ కాలమందు అనగా యోసేపును ఐగుప్తు దేశానికి తన అన్నలు అమ్మినటువంటి పరిస్థితుల్లో యూదా తన సహోదరులను విడిచిపెట్టాడు. అన్నదమ్ములను వదిలిపెట్టేసి హీరా అను ఒక అదుల్లామీయు నీ వద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షుయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూసి ఆమెను తీసుకొని ఆమెని పరిణయమాడాడు. ఆమెతో ఆయన తన దాంపత్య జీవితాన్ని కొనసాగించిన తర్వాత 3 కుమారులు. అన్నదమ్ముల్ని విడిచిపెట్టాడట యూదా. అన్నదమ్ముల్ని విడిచిపెట్టిపోయి కనాను దేశంలో ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడట. ఆ కనాను దేశానికి సంబంధించినటువంటి వారిలో నుండి ఒక ఆవిడని ఇతను వివాహం ఆడాడట. వివాహం ఆడిన తర్వాత 3 కుమారులు పుట్టారండి. ఎవరికి? యూదాకు 3 కుమారులు పుట్టారు. పెద్ద ఆయన పేరు ఏరు, రెండవ ఆయన పేరు ఓనా, మూడవ ఆయన పేరు షేల. 3 కుమారులు అండి. బాగా అర్థమవుతుంది కదా. పెద్ద ఆయన పేరు ఏరు, రెండవ ఆయన పేరు ఓనా, మూడవ ఆయన పేరు షేల. అయితే ఈ ఏరుకు తామారు అనే ఒక స్త్రీని చూసి వివాహం చేశాడు. జాగ్రత్తగా వినాలి. ఏరు అంటే ఎవరు? పెద్ద కుమారుడు. యూదాకు పెద్ద కుమారుడు ఏరు. ఈ ఏరుకు ఒక తామారు అనే ఒక స్త్రీని ఆ కానాను దేశంలోనే చూసి అతనికి వివాహం చేశాడు. ఈ ఏరు అనేవాడు చాలా దుర్మార్గుడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని చంపేశాడండి. చంపేసిన తర్వాత తామారు ఒకతే ఉన్నది కదా. ఇప్పుడు ధర్మశాస్త్రము లేనప్పుడు ఇది ఒక ధర్మము. ధర్మశాస్త్రం లేనప్పుడు, అప్పటికి ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే నాయకత్వంలో వచ్చింది. ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వెళుతున్నటువంటి తరుణంలో సినాయి పర్వతారణ్యమందు దేవుడు ఆ ఇజ్రాయేలులకు ఒక లాను పెట్టాడు, ఒక చట్టాన్ని రాశాడు. అదే ధర్మశాస్త్రం అంటారు. అప్పటికి ఇక ధర్మశాస్త్రం రాలేదు. కానీ కొన్ని ధర్మాలు ఉన్నవి. ఆ ధర్మాలు ఏంటంటే, అప్పుడున్నటువంటి కాలంలో ఉదాహరణకి 3 అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి. ఒక పెద్ద ఆయనకు ఒక అమ్మాయిని వివాహం ఇచ్చి చేసిన తర్వాత ఆ పెద్ద ఆయన చనిపోయాడు అనుకోండి, రెండో అతడు ఆమెతో కలిసి ఉండాలి. రెండోడు చనిపోయాడు అనుకోండి, మూడోడు కూడా ఆమెతో కలిసి ఉండాలి. అంతేకాకుండా ఒకవేళ పిల్లలు పుడితే అది పెద్ద ఆయన వంశంలోకే వస్తారు. ఇది ధర్మం. పాపం అనుకోకండి. పాపం అనేది మనకు ఎలా తెలిసింది?
ధర్మశాస్త్రం వచ్చింది కనుక మనకు పాపము తెలిసింది. ఉదాహరణకి నా గర్భములో పుట్టింది నా పెద్ద కుమార్తె, తర్వాత వచ్చింది రెండో కుమార్తె, మూడో కుమార్తె లేదు. ఈ కుమార్తెని ఎలా చెప్పగలుగుతున్నాం మనము? ధర్మశాస్త్రం వచ్చింది కనుక అందులో పద్ధతులను రాశాడు దేవుడు. నేను పరిణయమాడిన నాకు ఏమవుతుంది? నా భార్య అవుతుంది. తర్వాత తమ్ముని భార్య నాకేమవుతుంది? మరదలవుతుంది. అన్న భార్య నాకేమవుతుంది? వదనవుతుంది. వాళ్ళతో తప్పు చేయడానికి వీల్లేదు, వాళ్ళతో కలిసి వెళ్ళడానికి వీల్లేదని ధర్మశాస్త్రంలో దేవుడు వ్రాయించి పెట్టాడు. అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు? తల్లి, తండ్రి, అమ్మ, అన్న, అక్క, వదినవి విలువ తెలిసింది. అప్పుడు ఎలా ఉండదంటే పక్షుల్లాగా, జంతువుల్లాగా ఉండేవాళ్ళు. దాన్ని ఏమన్నారంటే అజ్ఞాన కాలం అన్నాడు దేవుడు. కానీ ధర్మాలు ఉన్నాయన్నమాట. అప్పుడు ఈ ఏరు దుర్మార్గుడైనందుకు దేవుడు ఏం చేశాడంటే అతన్ని చంపేశాడు. చూడండి ఆ మాట, 6వ వచనం. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరును తామారు అను దానికి పెండి చేసెను. 7వ వచనం. యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను. ఏరును చంపిన తర్వాత ఏం జరిగింది చూడండి. మళ్ళీ అప్పుడు యూదా ఓనానుతో, అంటే రెండో కుమారుడు అయినటువంటి ఓనానుతో, నీ అన్న భార్య యుద్ధకు వెళ్ళి మరిది ధర్మము జరిగించు, నీ అన్నకు సంతానం కలిగించు అని చెప్పాడండి. ఆనాటి కాలంలో. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది పాపము, కానీ అప్పుడు పాపము కాదండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది పాపము, కానీ అప్పుడు మాత్రం అది పాపం కాదు. అవి ధర్మాలు, దేవుడు పెట్టినటువంటి నిబంధన అది. అంటే ఆ ధర్మాలు ఉన్నవన్నమాట. అప్పుడు ఏమన్నాడు దేవుడు? అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యుద్ధకు వెళ్ళి మరిది ధర్మము జరిగించుమని చెప్పాడు. ఈ దుర్మార్గుడు ఆ మరిది ధర్మము జరిపించకుండా మూర్ఖంగా ప్రవర్తించిండు కాబట్టి ఈ ఓనాను కూడా దేవుడు చంపేశాడు. అప్పుడు చిన్నవాడెవరు? శేలా. అతడు చాలా చిన్నవాడండి. అప్పుడు ఆమె ఏమన్నదంటే, ఆ తామారు వచ్చేసి, అమ్మ ఈ చిన్నవాడు చాలా చిన్న కుమారుడు కాబట్టి ఇప్పుడు నీతో ఉండడానికి ఆయనకు వయసు సరిపోదు కాబట్టి ఈయన పెద్దవాడైన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి తెస్తానమ్మా అని చెప్పాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తామారు తన తండ్రి యొద్దకు వెళ్ళిపోయిందండి. మరి తండ్రి యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వేరే అబ్బాయిని వివాహము చేసుకోలేదు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు ఎంతోమంది ఉన్నారు. ఏ ఒక్క యవ్వనస్తుని కూడా నాతో ఉండుమని కోరలేదు. అలాంటి అపవిత్రతకు ఎట్టి పరిస్థితుల్లో ఆమె తావు ఇవ్వలేదండి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఎదురు చూస్తూ ఉంది. మర్ది ధర్మం జరిపించాలి కదా. చిన్నోడు ఉన్నాడు కదా, ఆయన పేరు శేలా కదా. ఆ శేలా పెద్దవాడైన తర్వాత నా మామ నమ్మకమైనటువంటి వాడు కాబట్టి యూదా అతడు నా యొద్దకు పంపిస్తాడు అని నమ్మకంతో ఆమె ఉన్నదండి. కానీ యూదా మాత్రము శేలా పెద్దవాడైన తన వదిన యొద్దకు పంపించలేదు, భయపడిపోయాడు. దేవుడు ఈ చిన్న కుమారుని కూడా చంపేస్తాడేమోనని భయపడిపోయాడు. కానీ ఆమె మాత్రం ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఉన్నదండి. ఎవరు? తామారు. తప్పు చేయకుండా ఉండగా కొన్ని రోజులకు యూదా భార్య, అంటే తామారు యొక్క అత్త చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆయన ఓదార్పు నొంది కొన్ని రోజులు ఉండగా ఆయన తిమ్నాతుకు తన గొర్రెల బొచ్చును కత్తిరించడానికి వెళ్ళాడు. ఎవరు? యూదా. తిమ్నాతుకు, ఈ గ్రంథం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. తిమ్నాతుకు గొర్రె బొచ్చు కత్తిరించడానికి వెళుతున్నప్పుడు ఈ యొక్క సమాచారం ఎవరికి తెలిసింది? తామారుకు కోడలు తెలిసింది. మా మామయ్య చూసినావా ఎంత అబద్ధమాడుతున్నాడు, వాళ్ళ కుమారుడు చిన్న కుమారుడు పెద్దవాడైనప్పటికీ ఇప్పటికీ మర్ది ధర్మాన్ని జరిపించడానికి నా యొద్దకు పంపించలేదు, ఇది పద్ధతి కాదు కదా అని ఏం చేసిందంటే ఆ యొక్క వైద్య వస్త్రాలను తీసివేసి ముసుగు వేసుకుని ఒక వేశ్యలా ఆయన ముందుకు వెళ్ళింది. ఆయన చూడగానే ఆయన ఏమన్నాడంటే, నీతో రావడానికి నన్ను కోరుకుంటావా అని చెప్పినప్పుడు, నీ దగ్గరికి నేను నా యొక్క శరీరాన్ని ఇస్తే నువ్వు నాకు ఏమి ఇస్తావని ఈమె అడిగింది.
ఆమె ఏమన్నదంటే, నీకు ఒక గొర్రె పిల్ల, మంచి గొర్రెని నీకు ఇస్తానని యూదా మాట్లాడతాడు. అప్పుడు ఏమన్నదంటే, ఆ గొర్రెనిచ్చేంత వరకు నీ దగ్గర ఉన్న వస్తువులు నా దగ్గర కుదువ పెట్టుమంటుంటుందండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ముద్ర, ఆ చేతి ఉంగరము, ఒకసారి చూడండి ఆ మాట ఎక్కడుంది, 18వ వచనం. అతడు, నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు ఆ ముద్రకున్నటువంటి దారమును నీ చేతి కర్రయును అని చెప్పాను. నువ్వు వాడుతున్నటువంటి ముద్ర, దానికి ఉపయోగించేటువంటి దారము, నీ చేతికర్ర నా దగ్గర కుదువపెట్టు, తర్వాత నువ్వు నాతో అనుభవించి వెళ్ళి ఆ యొక్క గొర్రె పిల్లను తీసుకొచ్చి నాకు ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు యూదా మామ ఏం చేశాడంటే, ఆమె యొక్క వేశ్యనుకొని ఆ యొక్క చేతికర్రను, ఆ యొక్క దారమును, ఆ ముద్రను ఆమెకి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. దేవుని దయ ద్వారా వాళ్ళ ఇద్దరు, ఆమె గర్భవతి అయింది. తామారు గర్భవతి అయింది. ఆ గర్భంలో ఎవరున్నారు? పెరేసు, జెరహు, వీళ్ళిద్దరు కుమారులు ఆమె గర్భంలో ఉన్నారండి. ఈ విషయం ఎవరికి తెలిసింది? కొన్ని రోజుల తర్వాత యూదాకు తెలిసిందండి. ఇదిగో నీ యొక్క కోడలు తప్పు చేసింది, పాపం చేసింది, గర్భవతి అయింది, ఎవరినో ఆమె పట్టేసుకున్నది, తప్పు చేసిందన్న విషయం తెలవగానే యూదాకు కోపం వచ్చేసింది. మామ, నా చిన్న కుమారుని నేను పంపిస్తానని చెప్పాను కదా, అంటే ఇతనే తప్పు చేసి ఆమె మీద నేరము మోపుతున్నాడు. శేలా చిన్నవాడిగా పెద్దవాడిన తర్వాత పంపిస్తానని చెప్పిన తర్వాత ఈమె అలాంటి తప్పు చేయకూడదు, ఈమెను కాల్చివేయమని సమాధానం ఆదేశించాడండి. వెంటనే వాళ్ళు వచ్చినప్పుడు, కాల్చివేయినప్పుడు, అయ్యా నాతో ఉన్నదెవరో ఈ యొక్క ఆనవాళ్ళు అతన్ని తీసుకెళ్ళి చూపించమని చెప్పింది. ఏంటవి? చేతికర్ర, అలాగే ముద్ర, దానికి ఉపయోగించే దారము. అవి చూసినప్పుడు గుండెలు పగిలిపోయాయండి. ఎవరికి? యూదాకి. ఇవెవరియో కావు, నావే. ఆమె గర్భం దాల్చింది ఎవరితోనో కాదు, నాతోనే అని ఆయన ఆశ్చర్యపోయి 25వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. ఆమెను బయటికి తీసుకువచ్చి ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపివేసి, ఇవి ఎవరివో ఆ మనుష్యుల వలన నేను గర్భవతినైతినని గుర్తుపట్టుమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టి, నేనే నా కుమారుడైన శేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని మాట్లాడాడట. అంటే ఆనాటి కాలంలో ఆమె ఏ తప్పు చేయకుండా పెద్దలు చెప్పినట్టుగా నడుచుకొని బ్రతికింది చూడండి. ఆమె గొప్పతనం, ఆమెకున్నటువంటి ప్రత్యేకత, ఆమెకున్నటువంటి విలువ, ఆమె ఎవ్వరితో తప్పు చేయకుండా మామతోనే గర్భం దాల్చి ఆయన ద్వారానే పిల్లల్ని కన్నది కాబట్టి ఆమెను ఏమన్నాడు ఆయన? నేను కాదు నీతిమంతునే, నేను నీతిమంతునే, అయినప్పటికీ నాకంటే తామారు గొప్ప నీతిమంతురాలు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి వంశావళి నుండి వచ్చిందండి? యూదా వంశావళి నుండే వచ్చాడు. ఒకవేళ తామారు గనుక, తామారు అలా ఎందుకు ఆలోచించిందంటే, యూదానే ఇతను ఇజ్రాయేలు వంశంలో గొప్పవాళ్ళు, ఈ వంశానికి సంబంధించినటువంటి పిల్లలు నేను కంటే నా జీవితంలో యేసుక్రీస్తు నుండి ఇప్పటి వరకు నన్ను ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారు. వంశావళి గురించి ఆలోచించి ఎక్కడ కూడా తప్పు చేయకుండా చరిత్రలో నిలిచిపోయింది. కొత్త నిబంధనలో ఆమె పేరు కూడా వ్రాయడానికి కారణమయ్యింది. ఇదంతా మీరు విన్న తర్వాత అదెందుకు నీతి అవుతుందండి, అదెందుకు మంచిది అవుతుందండి, అదంతా పాపం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అప్పుడు పాపం అని మనకు ఎప్పుడు తెలుస్తుంది? పాపం గురించి మనకు తెలిసిన తర్వాత అది చేస్తే పాపం. అసలు పాపానికే అవకాశం లేనప్పుడు అది పాపం అని ఎలాగ ఎంచుతాం? మనము ఎంచలేం కదండి. అందుకొరకే ధర్మశాస్త్ర గ్రంథంలో, బైబిల్లో దేవుడు పౌలు గారి చేత వ్రాయించినటువంటి మాట, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం చూడండి, 7-8 వచనాలు. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయన? అట్లా అనరాదు. ధర్మశాస్త్రం వలనే గాని పాపమనగా
ఎట్టిదో నాకు తెలియదు, ధర్మశాస్త్రం వలనే నాకు పాపం తెలిసింది. అక్క, ఆమెతో నువ్వు తప్పు చేయకూడదు. చెల్లి, ఈమెతో నువ్వు తప్పు చేయకూడదు. తండ్రి భార్య నువ్వు చెరపకూడదు. నాన్న, ఇవన్నీ కూడా నాకు ఎలా తెలిసినవి? ధర్మశాస్త్రం, వాక్యం ద్వారానే, ఆ ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం వ్రాయడం ద్వారానే పాపం అనేది తెలిసింది. అంటే అప్పటికి ధర్మశాస్త్రం లేదు కాబట్టి అది పాపమే కాదు, అవి ధర్మాలు. ఇక 8వ వచనం చూడండి. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అంటే లేదు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం లేదు. ఇప్పుడు మనందరికీ ఒక చట్టం ఉంది కదా, భారతదేశ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ అంటారు. దొంగతనం చేస్తే ఏం చేస్తారు? అవన్నీ 420, అది ఆర్టికల్స్, చట్టం, 7 ఏళ్ల జైలు శిక్ష. తర్వాత మర్డర్ చేస్తే యావజ్జీవ కారాగార శిక్ష, దానికి ఒక సెక్షన్. ఇవన్నీ కూడా చట్టంలో మన భారతదేశ శిక్షా స్మృతిలో ఎలాగైతే రాశారో వాటిని బట్టే మనం తప్పు చేశామన్నది మనకు తెలుస్తుంది. అలాగే బైబిల్లో కూడా పాపమే లేనప్పుడు అది పాపము కాదు. ఆమెను గురించి యూదా ఏమన్నాడండి? ఆమె నాకంటే చాలా నీతిమంతురాలు అని మాట్లాడడం జరిగింది. అందుకొరకే క్రొత్త నిబంధనలో ఈ ప్రస్తావన జరిగింది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. యూదా తామారునందు పెరెసును జెరహును కనెను. అర్థమైందండి? యూదా తామారునందు పెరెసును జెరహును కనెను అంటే తామారు ఎంత గొప్ప త్యాగధనురాలో, ఎంత మంచి నీతిమంతురాలో. భర్త చనిపోయినా వెళ్ళి తండ్రి ఇంట ఉండి ఏ పాపము చేయకుండా మళ్ళీ యూదా నుండే వంశావళి కావాలని కోరుకొని ఆయనతో వెళ్ళింది. జెరహును పెరెసును కన్నది. అందు గురించి ఆమె గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ ఆమె గురించి ఇక్కడ పురుషుల వంశావళిలో స్త్రీ ప్రస్తావన జరిగింది. ఇక 3వ వచనం నుండి మనం వరుసగా వెళ్తే, యూదా తామారునందు పెరెసును జెరహును కనెను. పెరెసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదమును కనెను. అమ్మినాదము నయస్సోనును కనెను. నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయాజుని కనెను. షల్మాను రాహాబునందు. ఇప్పుడు ఈ రాహాబ్ ఎవరు? ఈమె గొప్పతనం ఏంటి? ఈ యొక్క వంశావళిలో ఈమె గురించి ఎందుకు వ్రాయబడింది అని ఆమె గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. రాహాబ్ అనే ఈవిడనండి దేవుని బిడ్డలారా ఒక వేశ్య. వేశ్య అనగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకే పురుషునితో సంసారం చేసేటువంటి ఆవిడ కాదు. వేశ్య అనగానే మన అందరికీ తెలుసు. అలాంటి నీచపురాలు ఎవరు? ఈ యొక్క రాహాబు. ఎవరు ఈమె అని మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, యెరికో పట్టణానికి సంబంధించినటువంటి పట్టణస్థురాలు. ఎవరు? రాహాబ్ అనే ఈవిడ యెరికో పట్టణానికి సంబంధించినటువంటి పట్టణస్థురాలు. అయితే ఈవిడ గొప్పతనం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈ పురుషుల వంశావళిలో ఈమెను ఎందుకు వ్రాయబడింది అని మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, యెహోషువ నాయకత్వంలో, బాగా వినాలి, యెహోషువ ఇజ్రాయేలులను పాలు తేనెలు అనగా ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మార్గ మధ్యలో ఉన్నటువంటి మహాపట్టణమే ఏ పట్టణం అండి? యెరికో పట్టణము. ఈ యెరికో పట్టణములో ఆ పట్టణస్తురాలే ఈ వేశ్య అనే రాహాబు. అయితే ఇప్పుడు యెహోషువ ఏం చేసిందంటే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చూడండి, చక్కగా మీకు అర్థం చేయిస్తాను. 1వ వచనం, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ యెరికో దేశమును, ముఖ్యముగా ఆ యెరికో పట్టణమును చూడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా ఆ యెరికో పట్టణమున యొద్దకు పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి
అక్కడ దిగగా ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఏరికో మహాపట్టణం ఉందండి. ఆ పట్టణం చుట్టూ ఒక పెద్ద ప్రాకారము, చైనా చుట్టూ ఎలాగైతే చైనా గోడ ఉన్నదో ఆ ఏరికో పట్టణం చుట్టూ ఒక మహా ప్రాకారం ఉన్నది. అందులోనికి 6 గంటల్లోపే, సాయంకాలం 6 గంటల్లోపే లోపలికి వెళ్ళాలి. 6 దాటిన తర్వాత బయటికి రావాలి. 6 దాటిన తర్వాత చీకటైతే గవిని వేస్తారు. మళ్ళీ గవిని ఎప్పుడు తీస్తారంటే ఉదయం 6 గంటలకు ఆ గవిని తీస్తారు. ఇప్పుడు యుద్ధం, ఇజ్రాయేలు యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలతో యుద్ధం చేయాలి. ఆ యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి, యెరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దేహదారుఢ్యము, వారి యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి ఇజ్రాయేలీలలో నుండి 2 వేగుల వారిని ఎక్కడికి పంపిస్తాడు యెహోషువ? యెరికో పట్టణానికి పంపిస్తాడు. ఇక ఈ వేగుల వారు అనగా ఆ దేశాన్ని సంచరించి చూసి వాళ్ళ బలాలు, వాళ్ళ బలహీనతలు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు యెహోషువకు చెప్పడానికి ఈ 2 వేగుల వారిని యెరికో పట్టణానికి పంపిస్తారండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర ఉన్నారట? రాహాబ్ అనే వేశ్య ఇంట ఉన్నారు. ఇక వీళ్ళిద్దరూ ఆ యెరికో పట్టణం అంతా కూడా సంచరించి తిరుగుతూ ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు ఏంటివి, వాళ్ళలో ఉన్నటువంటి బలం ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత ఏంటి, వాళ్ళని ఎలా ఎదుర్కోవడానికి వీళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి, అన్నీ కూడా ఆ పట్టణాన్ని వీళ్ళు తిరిగి చూస్తూ ఉంటారు. ఈ యొక్క సమాచారము ఆ యెరికో పట్టణపు రాజుకు తెలుస్తుందండి. అర్థమవుతుందా తమ్ముడు? అర్థమవుతుందా? నాకై నేను వెళ్తూనే ఉన్నానా? ఆ యెరికో పట్టణపు రాజుకు ఇజ్రాయేలు నుండి 2 వేగుల వారు ఈ పట్టణాన్ని చూస్తున్నారు, రహస్యముగా చొరబడ్డారన్న విషయం ఎవరికి తెలిసింది? యెరికో పట్టణపు రాజుకు తెలిసింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సైనికులకు ఆజ్ఞాపించాడు. ఏమని? ఇజ్రాయేలులో నుండి 2 మన యొక్క దేశాన్ని లేదా మన పట్టణాన్ని చూసి వెళ్ళడానికి మన పట్టణంలో చొరబడ్డారు, వారిని బంధించండి, హతమార్చండి అని చెప్పారండి. ఇక సైనికులందరూ కూడా యెరికో పట్టణంలో వీరిద్దరి గురించి, ఇజ్రాయేలు 2ని వెతుకుతున్న విషయం ఎవరికి తెలిసింది? ఈ 2కి తెలిసిపోయింది. ఇజ్రాయేల్ నుండి వచ్చినటువంటి వారికి 2కి తెలిసిపోయింది. మా ప్రాణాలను మేము రక్షించుకోవాలి, మమ్మల్ని మేము కాపాడుకోవాలి, ఈ విషయాన్ని, ఈ సమాచారాన్ని యెహోషువకు చెప్పాలి, వీరి యొక్క బలాన్ని యెహోషువకు చెప్పాలి, అంటే మేము బ్రతకాలి, అయితే మమ్మల్ని బ్రతికించేది ఎవరు అని ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాహాబ్ అనే వేశ్య వీళ్ళకు జ్ఞాపకం వచ్చేసిందండి. వెంటనే ఆమె ఇంటికి వెళ్ళారు వీళ్ళు. అమ్మా, మమ్మల్ని చంపడానికి ఇదిగో ఈ యెరికో పట్టణంలో ఉన్నటువంటి సైనికులు తిరుగుతున్నారు, మమ్మల్ని చంపడానికి, దయచేసి మమ్మల్ని కాపాడుమని చెప్పింది. ఇంతకు మీరెవరు అని అడిగారు. ఇంతకు మీరెవరని అడిగినసరికి మేమెవరమో కాము, మేము ఇజ్రాయేలీలము, మా దేవుడు యెహోవా, మా మోసే చనిపోయాడు, ఆయన పర్వతం మీద సమాధి చేశాము, ఇప్పుడు యెహోషువ నాయకత్వం వహిస్తున్నాడు, ఇగో మేము వెళ్ళాలంటే మేము కాపాడబడాలి, మమ్మల్ని కాపాడమని రాహాబును వేడుకున్నారండి. ఆ మాటకు ఆమె ఎంత ఆశ్చర్యపోయిందంటే, దేవుని బిడ్డలారా, ఒక వేశ్య, యెరికో పట్టణానికి సంబంధించినటువంటి వేశ్య క్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకుంది అంటే ఒక్కసారి ఆమె ప్రతిభను మీరు గుర్తించండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆ వేగుల వారు పండుకొనక ముందుకు ఆమె వారున్న మిద్దె మీదికి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ యెరికో దేశంలో ఉన్నటువంటి దేశ నివాసులందరికీ ధైర్యము చెడననియు మేము ఎరుగుదుము. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులను, సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు
కరిగిపోయెను. 11వ వచనం, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషుడైనను ధైర్యము చాలదని చెప్పెను. అమ్మా, మేమెవరమో కాము, ఇజ్రాయేలుకు సంబంధించిన వారమని చెప్పినప్పుడు, అయ్యా మీ గురించి మాకు తెలుసు, ఐగుప్తు దేశంలో మీరున్నప్పుడు ఫరో చక్రవర్తిని మీరు ఎలాగైతే అనేకమైనటువంటి తెగుళ్ళు తెప్పించి ఫరో చక్రవర్తి నుండి ఐగుప్తు దేశంలో నుండి ఎట్లా బయటకు వచ్చారో ఆ విషయం మాకు, మా పట్టణస్థులకు, మా రాజుకు తెలుసు. అంతేకాకుండా ఎర్ర సముద్రాన్ని మీ దేవుడు మోషే ద్వారా 2 పాయలుగా చీల్చాడు. అదే ఐగుప్తీయులను అందులోనే నీళ్ళలో జలసమాధి చేశాడు. ఆ విషయం మాకు తెలుసు. అరణ్యములో దేవుడు మీకు చేసినటువంటి సూచక్రియలు మాకు తెలుసు. ఇదిగో 2 రాజులను ఎలాగైతే చంపేశారో ఆ విషయం మాకు తెలుసు. ఇవన్నీ మాకు తెలిసినప్పుడు నిజంగా పరలోకమందును భూమి మీదను ప్రపంచంలో ఈ లోకంలో మీ దేవుడు తప్ప ఏ దేవుడు లేడు. అంతేకాకుండా ఈ యొక్క దేశాన్ని, ఈ పట్టణాన్ని దేవుడు మీ చేతికి అప్పగిస్తాడన్న విషయం మాకు తెలుసు, మా రాజుకు కూడా తెలుసు. అంతేకాకుండా ఈ లోకంలో మీ దేవుడే నిజమైన దేవుడు. మీ దేవుని ముందు మీ ప్రజల ముందు ఏ ఒక్కరు కూడా నిలవడానికి వాళ్ళకు ధైర్యము చాలదని కేకలు వేసి అరిచి వాళ్ళిద్దరిని కాపాడి, ఎవరిద్దరిని? ఆ వేగుల వారిని కాపాడి చీకటైన తర్వాత ఆ యొక్క ఆ ప్రాకారం మీద నుండి పై దించేసి వారిని కాపాడినందుకు వాళ్ళు ఏమని మాట ఇచ్చారంటే, ఇదిగో మీరు యుద్ధముకు ఈ యెరికో పట్టణం పైన యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నన్నును నా కుటుంబాన్ని ఏమాత్రం చంపకూడదు, మీ ఇజ్రాయేలుతోనే మేము ఉండాలనుకుంటున్నామని మాట తీసుకుందండి. ఎవరితో? ఆ 2 వేగుల వారితో. వాళ్ళు చెప్పారు, అమ్మా ఈ పట్టణం పైన మేము దండయాత్ర చేస్తాము, మీ కుటుంబము, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలందరూ కూడా ఈ ఇంట్లో ఉండాలి, ఈ ఇల్లు ఇదేనని ఆ యొక్క కిటికీకి ఎర్రని దారము కట్టండి. ఆ దారాన్ని బట్టి మేము గుర్తించి మీ ఇంటికి కానీ, మీ పిల్లలకు కానీ, మీ అన్నదమ్ములకు కానీ, మీ అక్క చెల్లెలకు కానీ, మీ తల్లిదండ్రులకు ఏ హాని చేయము, యెరికో పట్టణంలో వాళ్ళందరినీ చంపేస్తాము, మీ కుటుంబాన్ని మేము రక్షిస్తాము. అంతేకాకుండా మీ కుటుంబం అంతా మాతో పాటు కనాను దేశానికి రావాలి అని ఒక స్త్రీ, ఒక వేశ్య వాళ్ళ చేత వాగ్దానం తీసుకుంది. చూడండి దేవుని బిడ్డలారా, అర్థమైందండి? ఇప్పుడు చదవండి, ఇప్పుడు మాట 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. ఆకాశమందును భూమి అందును మీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసిందండి దేవుని బిడ్డలారా. అంటే ఆ వేగుల వారిని 2 కాపాడమే కాకుండా వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుని పైన ఎంత నమ్మకంగా ఉందో మీరు ఆలోచించండి. వారు పూజించే ఆ దేవుని పైన ఎంత భక్తి కలిగి ఉన్నదో మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. నా దేవుడు నా వాడు, నీ దేవుడు నీ వాడు అంటున్నటువంటి ఈ లోకంలో ఆ యెరికో పట్టణస్థులు వేరే దేవునికి పూజించే వాళ్ళు ఇప్పుడు అనుకోకుండా ఆమె హృదయంలో ఎవరొచ్చారు? యెహోవాయే దేవుడు, మీ దేవుడే గొప్పవాడు, మీ దేవుడే ముల్లోకాలను కలగజేసిన వాడు. మీ దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యెరికో పట్టణాన్ని నాశనం చేస్తారని నమ్మి తనను రక్షింపబడ్డది. తన తల్లిదండ్రులని రక్షించుకుంది, తన బంధువులందరినీ రక్షించుకుంది. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడును. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనక ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతకవలను. యెరికో పట్టణంలో ఉన్న వాళ్ళందరూ పిల్లలు, తల్లులు, తండ్రులు, వృద్ధులు అందరూ కూడా చంపేశారు. వేగుల వారిని అనగా ఇజ్రాయేల్లో నుండి 2 కాపాడినందుకు
ఏమండి ఆమె రక్షింపబడ్డది, వాళ్ళ కుటుంబం రక్షింపబడ్డది. అంతేకాకుండా ఇజ్రాయేలుతో పాలు తేనెలు ప్రవహించు దేశానికి, కనాను దేశానికి ఆమె కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళింది. వేశ్య కాదు ఆమె, అప్పటి వరకే వేశ్య. ఎప్పుడైతే ఇజ్రాయేలుల దేవుడు నా దేవుడని అంగీకరించిందో పాపానికి స్వస్తి పలికి, పాపానికి ముగింపు పలికి, ఎక్కడ కూడా ఆత్మీయ జీవితంలో తప్పు చేయకుండా ఏమండి నిష్ఠగా దేవుని భక్తిలో ఉండి యూదా గోత్రానికి సంబంధించినటువంటి షల్మానే ఆమెను ఏరి కోరి పరిణయమాడి వివాహం చేసుకున్నాడండి. ఎవరు? షల్మాను. అర్థమైందండి? షల్మాను ఎవరిని చేసుకున్నాడు? రాహాబును చేసుకున్నాడండి. దేవుని బిడ్డలారా, రాహాబును చేసుకున్నాడు. ఈ షల్మానుకు రాహాబుకు పుట్టిన వారెవరు? బోయాజు. ఏమండి ఒకసారి చూడండి ఆ మాట, మత్తయి సువార్త. సమయం ఎంత అవుతుంది? ముగించేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు ఎవరిని కన్నదటండి? బోయాజుని కన్నదట. ఒక వేశ్య క్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకుంది. ఊరకనే ఆమె స్థానాన్ని సంపాదించుకోలేదండి. కష్టపడకుండానే ఆమె స్థానాన్ని సంపాదించుకోలేదు. ఈ రాహాబ్ అనే వేశ్య వేగుల వారిని కాపాడింది. కాపాడమే కాకుండా ఆ దయాగుణం ఉండడమే కాకుండా ఇజ్రాయేలుల దేవుడే నా దేవుడు, ఇజ్రాయేలుల దేవుడే నిజమైన దేవుడు, ఇజ్రాయేలుల దేవుని ముందు ఏ దేవులు కూడా పనికిరారు అని మనస్ఫూర్తిగా స్వీకరించి మళ్ళీ తన జీవితంలో ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా విశ్వాసురాలిగా నీతిమంతురాలిగా జీవించి ఏమండి షల్మాను అనగా యూదా గోత్రానికి చెందినటువంటి షల్మాను వివాహం చేసుకొని ఎవరిని కన్నదండి? బోయాజుని కన్నది. ఈ బోయాజు ఎవరిని కన్నాడు? ఇప్పుడు కింద చూడండి, రూతు. ఈ రూతు ఎవరు అనుకుంటున్నారు మీరు? మోయాబు దేశానికి సంబంధించినటువంటి ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ. వీరు కూడా ఇజ్రాయేల్ కాదు, ఈవిడ కూడా అన్య స్త్రీయే. కరువు వచ్చింది ఇజ్రాయేల్ దేశంలో. నయోమి తల్లి నయోమి, తన భర్త ఎవరు? ఎలీమెలెకు, తన 2 కుమారులతో వలసెళ్ళిపోయారు. ఎక్కడికి? ఇజ్రాయెల్ దేశంలో కరువు వస్తే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ పిల్లలు పెద్దోళ్ళయ్యారు, 2 కుమారులు పెద్దోళ్ళయ్యారు. అక్కడనే ఉన్నటువంటి మోయాబు దేశంలో రూతు అనేటువంటి ఒక అన్య స్త్రీ పెద్ద కుమారునికి ఇచ్చేసింది. ఇంకొకరు ఓర్ప అనే మరొక అన్య స్త్రీని 2వ కుమారుని చేసుకుంది. కాలక్రమేణా తన భర్త చనిపోయిండు, తన 2 కుమారులు చనిపోయారు. ఆమె చాలా బాధపడిపోయింది. నయోమి నా దేశానికి వెళ్ళిపోతానని సిద్ధపడింది. ఇలాంటి పరిస్థితుల్లో 2 కోడళ్ళు ఎవరు? రూతు, ఓర్ప. అమ్మా నీతో పాటు మీ దేశానికి అనగా ఇజ్రాయెల్ దేశానికి మేము కూడా వచ్చేస్తాము అని చెప్పినప్పుడు, నా కూతుళ్ళారా మీరు రావడానికి వీలు కాదు, అయినా మీ వయసు చాలా చిన్నది, మీ బంధువుల ఇంటికి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళండి, వేరే పురుషుని వివాహం చేసుకోండి, చక్కగా కాపురం చేసుకొని పిల్లలకి కానీ సంసార జీవితాన్ని మీరు పోషించుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు అస్సలు వినలేదండి. ఎవరెవరు? రూతు, ఓర్ప అస్సలు వినలేదు. వినకపోతే చాలా ఈమె కూడా రిక్వెస్ట్ చేసింది, వద్దమ్మా నాతో వస్తే ప్రయోజనం ఏంది, నేను ముసలిదానను కదా, మీరు యవ్వనస్తులు కదా, మీకు యవ్వన కాలం ఉన్నది కదా, వేరే పురుషుని చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు కదా దేవుడు, మీ భర్తలు లేరు కదా, మీ భర్తలు నా కుమారులే కదా, కానీ దేవుని కృప వలన వాళ్ళు చనిపోయారు కదా, మీరు వెళ్ళండి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి మీరు వివాహం చేసుకోండి, మంచిగా బ్రతకండి అని చెప్పినప్పుడు, లేదు లేదు మీతోనే వస్తానని చెప్పినప్పుడు, అమ్మ అలా అనకండి మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఓర్ప సమాధానపడి తన సొంత దేశమైనటువంటి మోయాబు దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది. అలాగే రూతును కూడా పంపించాలనుకున్నది ఎవరు? నయోమి. కానీ ఆవిడ వెళ్ళలేదండి. ఎవరు? రూతు. అత్త చూసుకున్నటువంటి ఆ మంచితనానికి, దేవుని సుగుణాలు దైవగుణాలు ఉన్నటువంటి ఆ అత్త ఆమె యొక్క మంచితనాన్ని చూసి రూతు అసలు ఆమెకు పాదాభిషేకం చేసిందండి, పాలాభిషేకం చేసిందండి. దేవుని బిడ్డలారా, ఓర్పన్న విన్నది కానీ రూతు ఎట్టి పరిస్థితుల్లో వినలేదు.
వినకపోగా ఏమన్నది? నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు. నిన్ను ఎక్కడైతే సమాధి చేస్తారో నన్ను కూడా అక్కడనే సమాధి చేయని. అంతేకాని దయచేసి నువ్వు బ్రతిమలాడి నా ఇంటికి, నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళకని దయచేసి అనకమ్మా అన్నది ఎవరు? రూతు నయోమితో మాట్లాడినటువంటి మాట. రూతు గ్రంథం ఈ మాట చూసుకొని మనం ముగించుకుందామండి. రూతు గ్రంథం చక్కగా తొందరగా చేయండి. చదవమ్మా. ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, అనగా ఓర్ప తిరిగిపోయినదే. నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళు, ఆమెలాగానే నువ్వు కూడా నీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళు అని మాట్లాడింది. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమానుకొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటునే నేను మృతి పొందను, అక్కడనే పాతి పెట్టదను. మరణం తప్ప మరణి విడదీయడానికి ఎవరి తరము? ఎలా అయిపోయిందండి రూతు గారు. అమ్మా, దయచేసి ఓర్పలాగా నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పకు. మాది మోయాబు దేశమే కావచ్చు, నేను మోయాబిరాయులనే కావచ్చు. నీ మంచితనం నన్ను గొప్పదానిగా చేసింది, నీ మంచితనం నా గుండెల్లో నిలిచిపోయింది. నువ్వు ఇంత గొప్పగా బ్రతకడానికి మీ దేవుడే కారణమైతే ఆ దేవుడే నాకు కావాలి. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము. నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను కూడా అక్కడనే నివసిస్తున్నాను. నిన్ను ఎక్కడ సమాధి చేస్తారో నేను కూడా అక్కడనే సమాధి చేయబడతాను. మరణం తప్ప నువ్వనైనా చావాలి, నేనైనా చావాలి. మరణం తప్ప మనల్ని ఎవరు కూడా ఎడబాపడానికి వీలు లేదు. ఆ మరణమే మనల్ని ఎడబాపల తప్ప నన్ను మాత్రము నా ఇంటికి వెళ్ళడానికి అనకమ్మా అని చెప్పినప్పుడు ఈమె నాతో రావడానికి సిద్ధంగా ఉన్నదని ఆలోచన చేసి, ఏమండి ఇప్పుడు ఆమెతో పాటు ఎవరు వెళ్ళిపోయారండి? ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయారు. రూతు నయోమి ఇద్దరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ షాల్మాను రాహాబుకు పుట్టిన కుమారుడు ఒకరు ఉన్నారు. షల్మానుకు రాహాబుకు పుట్టినటువంటి కుమారుడు ఒకరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? బోయాజు. ఆ బోయాజుని పిలిపించి, వీళ్ళ బంధువే అన్నమాట, యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళే. అయ్యా, నా భర్త చనిపోయాడు కదా, ఇదిగో పరిస్థితి ఇది, చాలా మంచి ఈవిడ, ఈమెని పరిణయమాడు, ఈమెని వివాహం చేసుకోమని బోయాజుకిచ్చి వివాహం చేసింది. మళ్ళీ ఎవరు? నయోమి. అతనేమన్నాడో తెలుసా? ఎవరు? బోయాజు రూతునేమన్నాడో తెలుసా? ఒకసారి చూడమ్మా మాట. 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు రూతుతో బోయాజు అంటున్నమాట, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారనే గాని గొప్పవారనే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. మునుపటి సత్ప్రవర్తన బాగుందంట, తర్వాత కడవరి సత్ప్రవర్తన ఇంకా బాగుందంట. మునుపటి సత్ప్రవర్తన అంటే ఆమె పెళ్లిగాక ముందుకు చాలా గొప్పగా జీవించిందంట. నయోమి కుమారుని చేసుకొని చనిపోయిన తర్వాత మరీ మంచిగా ప్రవర్తించిందంట. అంటే ఈనాటి కాలంలో భర్త ఉండగానే వేరే పురుషునితో, భార్య ఉండగానే వేరే పురుషునితో లోకంలో కొంతమంది తల్లులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇలా తప్పు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈవిడ భర్త చనిపోయినా కూడా ఈ వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా, వేరే పురుషుని కోరుకోకుండా, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులనే కానీ నువ్వు కోరక నన్నే కోరుకున్నావమ్మా, చాలా మంచిదానవని ఈ బోయాజు ఆమెను వివాహం చేసుకొని, ఎవరిని? రూతుని వివాహం చేసుకున్నాడు. బోయాజు రూతు ద్వారా పుట్టింది ఎవరండి? ఓబేదు. మీరు ఆలోచించండి దేవుని బిడ్డ. ఒక తామారు, ఒక అన్య స్త్రీ, కానీ బైబిల్ గ్రంథంలో భక్తుల సరసన వ్రాయబడ్డది.
ఒక రహాబు వేశ్య, ఒక ఎరికో పట్టణానికి సంబంధించినటువంటి స్త్రీ. కానీ బైబిల్ గ్రంథంలో వంశావళిలో ఆమె పేరు వ్రాయబడింది. కావండి, ఒక రూతు ఆమె అన్యజాతికి సంబంధించినటువంటి స్త్రీ అయినా కానీ క్రీస్తు వంశావళి పురుషుల సరసన చేరబడింది. ఇది వారి యొక్క గొప్పతనం. ఆనాటి కాలంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇజ్రాయేలును మాత్రమే ఏర్పరచుకున్నాడు. కానీ అన్యులకు ఎందుకు స్థానం ఇచ్చాడు అంటే, దేవుని బిడ్డలారా, భయము, భక్తి, నీతి, విశ్వాసము, నమ్మకంగా బ్రతకాలనుకున్నటువంటి ప్రతి జనములోనూ వాళ్ళని కోరుకుంటాడండి దేవుడు. వాళ్ళని కోరుకుంటాడు. అన్య జనులలో భక్తిగా బ్రతకాలనుకున్న వారిని కోరుకుంటాడు. ముస్లింలలో నీతిగా జీవించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని కోరుకుంటాడు. బౌద్ధ మతస్థంలో యథార్థంగా దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటారా, వారిని కోరుకుంటాడు దేవుడు. ఆనాటి కాలంలో ఇజ్రాయేలునే దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అన్యులైనటువంటి ఈ స్త్రీల భక్తిని చూసి వంశావళి గ్రంథంలో వాళ్ళని లిఖితం చేశాడు. చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా చేశాడండి దేవుని. ఇప్పుడు రూతు గురించి మీరు ఆలోచించండి, ఎంత గొప్ప దైవజనురా. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 3 నుంచి చదువుకుంటూ మనం వెళ్దాం. యూదా తామారునందు పెరెసును జెరహును కనెను. 5వ వచనం. నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయాజు కనెను. బోయాజు ఎవరిని కన్నాడు? రూతునందు ఓబేదుని కనెను. 3 అన్య స్త్రీలు. పురుషుల వంశావళిలో వాళ్ళు చిరస్థాయిగా మరచిపోలేని మహిళలుగా ఇందులో వ్రాయబడ్డారు. అంటే భక్తి కలిగి ఏ మతములో ఉన్నా, నీతి కలిగి అన్యులవైన దేవుడు నిన్ను కోరుకుంటాడు అని చెప్పుటకు దేవుడు ఎప్పటికి కూడా వెనకడుగు వేయడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోను, ఏ జనమైనా సరే, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధ మతస్థులు, అన్యులు, హేతువాదులు, ఎవరైనా సరే, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో ఎవరైతే నీతిగా ఉండాలని, భక్తి కలిగి జీవించాలని ఆశపడతారో దేవుడు ఏం చేస్తాడట? వారిని అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు, రమ్మని హక్కున చేర్చుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎక్కడనో పుట్టాము, ఎక్కడనో పెరిగాము, అన్యులుగా పిలువబడుతున్నటువంటి మనల్ని కూడా మనలో మంచితనం ఉంది కాబట్టే ఈ మందిరంలోకి వచ్చి వాక్యాన్ని వింటున్నాము. మనలో ఇంకా నీతి అనే స్కిల్స్ మన గుండెల్లో, మన శరీరంలో దాచబడి ఉన్నాయి కాబట్టి ఈ మందిరంలోకి వచ్చే వాక్యాన్ని మనము వింటున్నాము. మనం అన్యులమైన దేవుడు మనకున్నటువంటి భక్తిని బట్టి ఈ మందిరంలో కూడుకొని దేవుని ఆరాధిస్తున్నాము. కాబట్టి ఈ నీతిని మనం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడానికి వీల్లేదు. ఈ భక్తిని మనం కోల్పోవడానికి అవకాశమే లేదు. మన విశ్వాసాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలంటే సత్యానికి సంబంధించినటువంటి మాటలు మనం ఎప్పుడూ వింటూ ఉండాలి. నీతిగా బ్రతకడానికి ఇష్టపడాలి. అన్యురాలైనటువంటి తామారును దేవుడు ఎంచుకున్నాడు. అన్యురాలైనటువంటి ఒక రాహాబు వేశ్యను దేవుడు ఎంచుకున్నాడు. ఒక అన్యురాలైనటువంటి రూతును దేవుడు ఎంచుకున్నాడు. నీతిగా బ్రతికితే ఎవరినైనా దేవుడు హక్కున చేర్చుకుంటాడు. నిన్ను నన్ను కూడా దేవుడు అలాగనే హక్కున చేర్చుకున్నాడు. ఏమండి, చిరస్థాయిగా ఎప్పటికీ మనమైనా మరణిస్తే మన జీవితాలు, మన పేర్లు మాసిపోతాయేమో కానీ, మర్చిపోతారేమో కానీ, ఇప్పుడు ఈ తామారుని ఎవరైనా మర్చిపోతారా? ఈ రూతుని ఎవరైనా మర్చిపోతారా? ఈ రాహాబుని ఎవరైనా మర్చిపోతారా? జీవితము, ఈ లోకం ఉన్నన్ని రోజులు వాళ్ళ జీవితాలు ఎప్పటికీ ఇలాగనే ప్రస్తావించుకుంటారు. వాళ్ళు చనిపోయి దాదాపుగా 2000-3000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మరి వారి గురించి మనము ఆలోచన చేస్తున్నామంటే ఎంత ధన్యులు మీరు ఆలోచించండి. ఒక 20-30 సంవత్సరాల క్రితము సేవ చేసినటువంటి ముఖ్యమంత్రుల్ని మర్చిపోతున్నాము. ఒక 20-30 సంవత్సరాల క్రితము సేవ చేసినటువంటి ప్రధానమంత్రుల్ని మర్చిపోతున్నాము. మన నియోజకవర్గపు ఎమ్మెల్యేలను మర్చిపోతున్నాము. కానీ వీరిని మాత్రం ఎప్పటికీ మనం మర్చిపోకుండానే ఉంటున్నామంటే దానికి గల కారణం వారు బ్రతికినటువంటి ఆ బ్రతుకు,
వారు జీవించినటువంటి ఆ జీవితం, వారు చూపినటువంటి ఆ స్ఫూర్తి, వారు చేసినటువంటి ఆ ధైర్యం, వారు చూపినటువంటి ఆ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, అందుకొరకే మరచిపోలేనటువంటి మహిళలుగా వారు ఉన్నారు. మనమందరము అలాంటి స్త్రీలుగా ఉండాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి భక్తి కలిగి మనమందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. క్రీస్తు వంశావళిలో అన్య స్త్రీల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, వీరు చేసినటువంటి ఆ గొప్పతనాన్ని బట్టే ఆ క్రీస్తు వంశావళి పురుషుల సంఖ్యలో స్త్రీల ప్రస్తావన జరిగింది. కాబట్టి మనము కూడా ఈ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడకపోవచ్చు, కానీ ఆ జీవ గ్రంథంలో మాత్రం మన పేర్లు వ్రాయబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ జీవ గ్రంథంలో వ్రాయబడినటువంటి మన పేర్లే ఒకవేళ ఆ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడినట్లయితే పరలోకానికి వెళ్ళే అర్హత మనం సంపాదించినట్టుగా ఉంటుంది. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయన. క్రీస్తు వంశావళి నాయన, ఆ యొక్క లిస్టులో పురుషుల సంఖ్యలో నాయన అన్య స్త్రీల ప్రస్తావన ఎందుకు వచ్చింది అని మేము బైబిల్ని బాగా ధ్యానించాం తండ్రి. తామారు తన భర్త చనిపోయి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పురుషులను, యవ్వనస్తులను ఏమాత్రం కోరుకోకుండా, ఎలాగైనా యూదా గోత్రం గొప్ప గోత్రమని భావించి యూదాకే పిల్లల్ని కనాలన్న ఉద్దేశంతో క్రీస్తు వంశావళిలో తన స్థానాన్ని సంపాదించుకుంది. రాహాబు వేశ్య అయినప్పటికీ వేగుల వారిని అక్కున చేర్చుకొని దాచిపెట్టి నాయన నీవే నిజమైన దేవుడవని గ్రహించి మనస్ఫూర్తిగా నిన్ను కొనియాడింది, నీలో జీవించింది. అందుకొరకే వంశావళిలో ఆమె పేరు సుస్థిరంగా నిలిచిపోయింది. రూతు మోయాబు దేశస్థురాలైనప్పటికీ తన అత్త తనకున్నటువంటి భక్తి నీ నుండే వచ్చిందని, నువ్వు గొప్ప దేవుడవని నమ్మి నీ దేవుడే నా దేవుడని మనస్ఫూర్తిగా స్వీకరించి పరిణయమాడి ఆ ఇద్దరి ద్వారానే ఓబేదు రావడానికి కారకురాలైంది. ఆ వంశావళిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. వీరే గనక లేకపోతే మేము అంగీకరించినటువంటి క్రీస్తు లేకపోయేవాడు నాయన. వీరే గనక అలాంటి భక్తి జీవితాన్ని కొనసాగించలేకపోతే నాయన యేసుక్రీస్తు అనే మహానుభావుడు పుట్టేవాడు కాడు తండ్రి. నీ ప్రణాళిక, నీ యొక్క దీర్ఘ ప్రణాళిక తండ్రి, వాళ్ళ నుండే యోసేపు రావడం జరిగింది. యోసేపు నుండే నాయన మరియ నుండే నీ కుమారుడైన యేసుక్రీస్తు రావడం జరిగింది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, ఈ వంశావళిలో ప్రధాన పాత్రలుగా పోషించినటువంటి ఆ ముగ్గురు స్త్రీలు అన్యులే. వారికి ఉన్నటువంటి భక్తిని బట్టి, నీతిని బట్టి ఆ గ్రంథంలో మీరు రాశారు. ఈ గ్రంథంలో మా పేర్లు లేకపోయినా కానీ తండ్రి, జీవ గ్రంథంలో మా పేర్లు వ్రాయబడడానికి మేము కష్టపడటకు కృప చూపండి. చేరి వచ్చినటువంటి నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. బ్రతికుండగానే సత్క్రియలు చేస్తూ భక్తి భావన కలిగి జీవిస్తూ జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు వ్రాయబడడానికి ఎల్లప్పుడూ నీతిగా బ్రతుకుటకు కృప చూపమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.